హాయ్ అందరికీ, నేను మీ మునిప్రియాని. ఈరోజు తమ్ముడు చూసారు కదండి, మినిమం మేకప్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. అయితే ముందుగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. కమెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ముందుగా మేకప్లోకి వస్తే మన ఫేస్ అనేది ఎలా ఉంది, మనం ఏ ప్రోడక్ట్స్ వాడాలి అనేది మీకు తెలిసే ఉంటుంది. బట్ ఇలాగా ఆ బ్రాండ్ వాడాలి, ఈ బ్రాండ్ వాడాలి అని కాకుండా సింపుల్ మేకప్ ఏ ఫేస్కైనా సరిపోయేటట్టు నేను చూపిస్తాను. ముందుగా మనం మన ఫేస్ని అనేది కొంచెం డీప్ క్లీన్ అనేది చేసుకోవాలి. అది వెట్ టిష్యూ అవ్వచ్చు, డ్రై టిష్యూ అవ్వచ్చు, లేదా ఫేస్ వాష్ అయినా అవ్వచ్చు. మీరు ఎలా కావాలంటే అలా కన్వీనియంట్గా మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చానండి, ఇంకా అంతకుమించి ఏం లేదు. కొంచెం క్లియర్ ఉంది కదా, సో అట్లా నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ముందుగా మనం ఎప్పుడైనా కూడా మనం చాలా బేసిక్గా అందరికీ సెట్ అయ్యేది చూపిస్తున్నాను. మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోవాలండి. చాలామంది అవాయిడ్ చేస్తుంటారు, బట్ స్కిన్కి మినిమం మేకప్కి బేస్డ్ అండి. నేనైతే ఇక్కడ నివ్యా సాఫ్ట్ వాడుతున్నాను. చాలా బాగుంటుంది, అందరికీ సెట్ అవుతుంది. ఇది మినిమం మేకప్లో బేస్ అండి. చాలా తక్కువ వెయిట్ వస్తుంది, పోతే కొంచెం ఉంటుంది, మంచిగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను కెమెరా చూసి తీసుకుంటున్నాను కాబట్టి అటు ఇటు అవ్వచ్చు, బట్ మీరైతే మాత్రం మంచిగా బ్లెండర్ అనేది బిగినర్స్కి అస్సలు సెట్ అవ్వదండి. ఎందుకంటే మన హ్యాండ్తో పూసుకుంటేనే మనకు కొంచెం మంచిగా ఉంటుంది. అలా మొత్తం డీప్గా చూసుకోవాలండి. మనకి ఎక్కడైతే డార్క్ సెల్స్ ఉన్నాయో, ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలి, రబ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఫేస్కి ఏదైతే యూజ్ చేస్తున్నామో, ఫేస్కి ఏదైతే మేకప్ వేసుకున్నామో, షోల్డర్స్ టు నెక్ పార్ట్ కూడా అలానే బేస్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి. బట్ నేను ఇక్కడ నెక్ వేసుకోవట్లేదు, బికాస్ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉంటున్నాను వీడియో కోసం కాబట్టి. సో నేను అట్లయితే యూజ్ చేయడం లేదు. ఇక్కడ కొంచెం మనం మంచిగా, చాలామందికి నోస్ పక్కల బ్లాక్ ఉంటుంది కదండి, ఇక్కడ ఎడ్జెస్లో, సో వాళ్ళు కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ మాత్రం యూజ్ చేయొద్దండి, ఎందుకంటే బిగినర్స్కి బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా బ్లెండ్ అవ్వదని నా ఒపీనియన్. సో చూడండి, ఇక్కడ మంచిగా మనకి స్కిన్లోకి ఇది అనేది అబ్జర్వ్ అయిపోతుంది, ఫుల్ మంచిగా ఉంటుంది. ఇంకోసారి కూడా చెప్తున్నాను, నివ్యా అండి మంచిగా ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్కి ఒక 10 minutes అనేది మీరు లేట్ తీసుకుంటేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫేస్కి బాగా సెటిల్ అవుతుంది మనం తీసుకునే ప్రతి ప్రోడక్ట్. సో ఇలా మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes తర్వాత ఇక్కడ మనం జెల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ కన్సిలర్ అయినా వాడుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన ఇది 2 typesగా యూజ్ చేసుకుంటాను నేనైతే. మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. నేను సెకండ్ టైప్ అని కూడా చెప్తాను. ఇక్కడ నేను అలోవెరా పతంజలి జెల్ వాడుతున్నాను, మీకు ఇక్కడ ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ వాడచ్చు, బట్ నేను సజెస్ట్ చేసేది అయితే అలోవెరా జెల్. ఈ జెల్ని నేను ఇప్పుడు యూజ్ చేస్తాను, మేకప్ బిఫోర్ కూడా యూజ్ చేస్తాను. సో అది ఎందుకు యూజ్ చేస్తాను, ఎలా యూజ్ చేస్తాను అని కూడా నేను చెప్తాను, క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేను కెమెరాలో చూసి వేసుకుంటున్నాను కాబట్టి నాకు అంతగా బ్లెండ్ అవుతుందో లేదో తెలీదు, బట్ మీరే చూసుకోవాలి డిఫరెన్స్ అనేది ఆఫ్టర్ బిఫోర్. మన నివ్యాకి ఈ అలోవెరాకి చాలా చక్కగా సూట్ అవుతుంది. ఒకసారి డీప్ చూడండి, మంచిగా సెట్ అయిన రోజు ఇంకా ఎట్లానే కూర్చుంటుందండి. మనం 10 minutes డిఫరెన్స్తో ఇస్తున్నాం కాబట్టి మనం వేసుకునే ప్రతి ఒక్క క్రీము మన స్కిన్ మీద బాగా స్టిక్ అవుతుంది, కూర్చుండిపోతుంది, అట్లానే మంచిగా ఉంటుంది. ఇది నేను చాలా వరకు ప్రిఫర్ చేస్తున్నాను, మంచిగా ఉంటుంది. ఇలా బాగా అబ్జర్వ్ అయిన తర్వాత ఓకే ఫైన్, ఇలా మంచిగా అబ్జర్వ్ అయిన తర్వాత ఇక్కడ నేను బ్లూ హెవెన్ వాడుతున్నానండి. నేను సజెస్ట్ చేయను, బట్ నా స్కిన్ టోన్కి ఇక్కడ బ్లూ హెవెన్లో నేను డార్క్ లిక్విడ్ ఫౌండేషన్ జెల్ బ్రైట్ షైనర్ ఫినిష్ అంటండి. నాకైతే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ షేడ్ తీసుకున్నాను. సో మనం ఇది
బ్లెండర్ ఏం అవసరం లేదు, జస్ట్ మనకి ఎక్కడైతే డార్క్ అనిపిస్తుందో ఇక్కడ పెట్టుకోవచ్చు మంచిగా. బ్లెండర్తో అనేది బిగినర్స్కి అంత మంచిది కాదు, అంత ఎఫర్ట్గా వర్క్ చేసుకోలేరు అనేది నా ఒపీనియన్. చేత్తో అయితేనే మనకి ఇష్టం వచ్చినట్లు మంచిగా కూర్చునేటట్లు మంచిగా స్టిక్ అయ్యేటట్లు అయితే బ్లెండ్ చేసుకోవచ్చు. నేను బిఫోర్కి ఆఫ్టర్కి రిజల్ట్ కూడా మీకే తెలుస్తుంది. సింపుల్ మేకప్ అండి, అట్లా మేకప్ వేసుకున్నట్టు ఉంది. ఇలా చెప్తున్నా నేను ఏమనుకోవద్దు. ఎక్కడికైనా ఆ టైంలో మేకప్ వేసుకోకూడదు అని చెప్పే వాళ్ళకి కూడా ఇలా రెడీ అయ్యి వెళ్తే చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మంచిగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్ టాప్ అనేది. మినిమం మేకప్ అనేది వేస్ట్ అయిపోతుందండి. ఓకే, ఇది కూడా పంపిస్తున్నాను. కొంతమంది సన్ స్క్రీన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి. సన్ స్క్రీన్ పెట్టుకునే వాళ్ళు మనం మాయిశ్చర్ వేసుకున్న మాయిశ్చర్ ముందు బిఫోర్గానే మనం పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, యాక్చువల్గా నా హ్యాండ్ నాది ఇట్లనే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇప్పుడు నేను వేసుకున్న మేకప్ వల్ల డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. సో ఇట్లా ఒక 10 minutes వదిలేసిన తర్వాత కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదండి. కాంపాక్ట్ పౌడర్ను నేనైతే ఇప్పుడు ప్రజెంట్ పెట్టట్లేదు, ఎందుకంటే అది కూడా నేను లాక్మే యూజ్ చేస్తాను. 1 second. కానీ నేను న్యాచురల్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయడానికి కూడా సమ్ రీజన్స్ ఏమీ లేవు, బట్ ఎందుకో కాంపాక్ట్ పౌడర్ని అవాయిడ్ చేశానండి. ఇప్పుడు పూసుకునే పౌడర్ చెప్తే నవ్వుతారు. పాండ్స్ పూసుకుంటున్నాను. పాండ్స్ కూడా ఈ మధ్య నాకు ఫ్యాన్ అవుతున్నానండి. పాండ్స్ కూడా నాకు ఈ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు మినిమం కాబట్టి కాంపాక్ట్ అవసరం లేదు. ఇలా పౌడర్తో జస్ట్ మనం ఇంట్లో దొరికే పౌడర్తో మినిమం మేకప్ అనేది వేసుకోవచ్చు. చూసారు కదండి. సో ఇంకా ఐలైనర్ అండి. ఇక్కడ ఐలైనర్ అనేది మీరు లిక్విడ్ టైప్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే నాకు పెద్ద టాస్క్ అవుతుంది అసలు. నాకు ఇలా అయితే వేసుకున్నానండి. ఇక్కడ నేను కెమెరాలో చూసి ఫస్ట్ టైం ఐలైనర్ వేసుకున్నాను. యాక్చువల్గా నేను ఐలైనర్ అనేది మంచిగా వేసుకుంటాను, బట్ ఏంటంటే ఇట్లా వేసుకోవడం వల్ల కొంచెం అటు ఇటు ఉంది, బట్ బాగుంటుంది. ఇప్పుడు మనం మెయిన్ అమ్మాయిలకు కావాల్సింది లిప్స్టిక్ కదండి. ఎంత లుక్ వేసుకున్నా లిప్స్టిక్ లేకపోతే అస్సలు బాగోదు. ఇక్కడ నేను ఫస్ట్గా అయితే లిప్ జెల్ వాడతానండి, లిప్స్ కొంచెం మాయిశ్చరైజ్ అవ్వడానికి. లిప్ జెల్ చాలా షైన్ ఉంటుంది. ఇది కూడా నివియా ప్రోడక్ట్ అండి. ఇది కొంచెం మాయిశ్చరైజ్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక 10 minutes కాదు, ఒక 5 minutes తర్వాత మన చూపించలేదండి మీకు. ఇదండి నివియా, ఇది వచ్చి జెల్ అండి. ఫస్ట్ వేసుకున్న జెల్. ఇది వచ్చి లిప్ బామ్ అండి. నివియా వాడతాను మ్యాక్సిమం. మన దగ్గర అంతా నివియానే ఉంటుంది, ఎందుకంటే నాకు మోస్ట్లీ ఫ్యాన్ అయిపోయాను లిప్ బామ్కి. అండ్ నివియా ప్రోడక్ట్స్ బాగుంటాయి నాకు. దీంట్లోనే నాకు అది ఇంకో షేడ్ కూడా ఉంది. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకుంటాను. నాకు అక్కడైతే 2 ఫ్లేవర్స్ ఉన్నాయి, స్ట్రాబెర్రీ ఉంది, యాపిల్ ఉంది. సారీ అండి, ప్రొమోగ్రానేట్. నాకు తెలిసి లిప్ జెల్ వేసుకొని
ఇది వేసుకుంటే చాలు, లిప్స్టిక్ కూడా అవసరం లేదు, చాలా చక్కగా కూర్చుంటుంది. పోతే ఇంకా మ్యాట్ అండి. ఇక్కడ మీకు లిప్స్టిక్ అనేది మీ ఇష్టం, నేనైతే ప్రిఫర్ చేయను. మీకు ఏది సూటబుల్లో అది వేసుకోండి. చూడండి, మ్యాట్ చాలా లైట్గా వేసుకుంటానండి, వీడియోస్ కోసమే కాబట్టి ఎక్కువ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే టిష్యూతో కానీ క్లాత్తో కానీ వన్స్ ఇలా వేయచ్చు. తర్వాత నీట్గా పౌడర్ అండి, చూడండి చాలా చక్కగా ఉన్నాయి కదండి. అంతే అండి. ఫైనల్గా మన బిందె అండి, స్టిక్కర్ లేకపోతే ఆడవాళ్ళకి ఎంత పెట్టుకున్నా అందం రాదు అన్న నా ఫీలింగ్. ఇక మీ ఫీలింగ్ ఏంటో మీరే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. నేను ఒక్కైతే ఫినిష్ చేయాలి కదండి, సో ఎలా ఒకలా ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వాలని ఇలా ప్రిపేర్ అవుతుంది. నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ కూడా రావండి, కాకపోతే ఇక్కడ అనేది ఏంటంటే సైడ్ పార్టిషన్ తీసుకుంటాను మోస్ట్లీ నేను. ఎందుకో ఎక్కువ అదే ఇష్టం, ఫస్ట్ నుంచి కూడా అదే ఎక్కువ అలవాటు అవుతుంది. సో నేను సైడ్ పార్టిషన్ తీసుకుంటాను. మొత్తానికైతే నా లుక్ ఎలా ఉంది, నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా తెలుసుకోండి. ఫైనల్గా నేను ఎలా ఉన్నానో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.